ఇన్నాళ్ళు వాడు కోమాలో ఉన్నాడని నేను కాస్త ఊపిరి పీల్చుకున్నాను. ఇప్పుడు నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు భాగ్యం. వాడు లేస్తే మళ్ళీ ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తాడు. అత్తయ్యకి ఆ వీడియో చూపిస్తే ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. నాకు వణుకొచ్చేస్తుంది భాగ్యం. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నువ్వు కంగారు పడకు సింధు. ముందు హాస్పిటల్కి వెళ్ళు. వాడి పరిస్థితి ఏంటో కనుక్కో. ఆ తర్వాత వాడి గురించి ఆలోచిద్దాం. నువ్వేం టెన్షన్ పడకమ్మా. అలాగే భాగ్యం. భగవంతుడా, ఎందుకయ్యా ఒక కష్టం నుంచి పూర్తిగా కోలుకోకముందే దాని మీద ఇంకో పిడుగు వేస్తున్నావు? కాస్త దయ చూపించు తండ్రి. పొలిటీషియన్ గారు, మధు, మన కష్టాలన్నీ తీరిపోతున్నాయి. ఇది వేయకుండా కూడా చెప్పొచ్చు. మీ మామయ్య కోమాల నుంచి లేచాడు. డాక్టర్ చెప్పండి. మా మావయ్య సేఫ్గానే ఉన్నారు. ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. మేము ఒకసారి వెళ్ళి చూడొచ్చా? ఓ ఎస్, డెఫినెట్లీ చూడొచ్చు. వెళ్ళండి. రా మధు. ఆ రోజు జరిగినవన్నీ కోతి మావయ్యకి గుర్తుకొచ్చి వీళ్ళకి చెప్తే, ఆ విషయాలు అత్తయ్యకి యష్కి చెప్తే ఏంటి పరిస్థితి? మావయ్య, మావయ్య, మా మావయ్య కోమల నుంచి బయటకొచ్చారు. మావయ్య, నువ్వు కోమల నుంచి బయటకొచ్చావా? ఏంటి అలా చూస్తున్నావు? మావయ్య, నువ్వు కోమాలోకి వెళ్ళాక నేను ఎంత ఒంటరిదాన్నైపోయానో తెలుసా? మధు, నేనుండగా నువ్వు ఒంటరిదాన్ని ఎలా అవుతావు మధు? ఇదిగో పొలిటీషియన్, ఇన్నాళ్ళ తర్వాత మా మావయ్య లేచారు. కాసేపు మనసు విప్పి మాట్లాడుకునివ్వండి. నువ్వు కోలుకున్నావు కదా, ఇంక నాకు ఎలాంటి భయమూ లేదు. నీకోసం, కేవలం నీకోసం నువ్వు స్పృహలో లేకపోయేసరికి ఆ ఇంట్లో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నానో తెలుసా? ఆ బంగారం ఎక్కడ దాచారో వెతకడానికి చాలా ప్రయత్నించాను మావయ్య, కానీ దొరకలేదు. నువ్వు ఆ రోజు ఫోన్ చేసి నీకేదో రహస్యం తెలిసిందని, దాంతో సింధుని ఆడుకోవచ్చని చెప్పావు. ఆ రోజు నుంచి ఆ రహస్యం వాళ్ల చేత బయట పెట్టించటానికి ఆ ఇంట్లో నేను చాలా ప్రయత్నాలు చేశాను. కాని ప్రతిసారి ఆ సింధు ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తూ తప్పించుకుంటూనే ఉంది. ఆ రహస్యం ఏంటో నాకు చెప్పు మావయ్య. అది ఆ చంద్ర గురించేనా? చెప్పు మావయ్య, ఆయన బతికే ఉన్నాడా?
ఆయన పోయాడేమో అని నాకు అనుమానంగా ఉంది మావయ్య. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు మావయ్య. ఆ రోజు ఆ ఆ రోజు ఆ రోజు ఆ రోజు చెప్పవయ్యా బాబు. చెప్పు మావయ్య, ఆ రోజు ఏమైంది? ఏ రోజు? మీరెవరు? 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 మావయ్య, నేను మధుని. మధు అంటే మధు అంటే మధు అంటే మధు అంటే మావయ్య, జోక్ చేస్తున్నావా? జోక్ అంటే ఇదిగో మారుతీరావు, నువ్వు కోమాలో నుంచి బయటకొచ్చాక మతి పోయినట్టుందయ్యా. అందుకే మధుని పట్టుకొని ఎవరని అడుగుతున్నావు? అసలు ఎవర్రా నువ్వు? ఆ? వామ్మో, చూస్తుంటే వీడికి మొత్తం నిజంగానే చిప్పే పోయినట్టుంది. డాక్టర్, మా మావయ్య నన్ను ఎవరు అని అడుగుతున్నాడు. తనకేమైంది డాక్టర్? మీరెవరు? మీ పేరేంటి? మీరెవరు? మీ పేరేంటి? ఇతను గతం మర్చిపోయినట్టున్నాడు. ఏ గతం? నీ గతమా నా గతమా? ఖచ్చితంగా ఇతనికి ఏమీ గుర్తులేదు. నేను కొన్ని టెస్టులు చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ దేవుడా, ఈరోజు పెద్ద గండం నుంచి నన్ను గట్టెక్కించావు. మావయ్య, నీకు నిజంగా ఏమీ గుర్తులేదా? నాకు అన్ని గుర్తున్నాయి, కానీ నువ్వు ఈ ముగ్గు బుట్ట మాత్రం గుర్తులేరు. ఏంటి నేను ముగ్గు పుట్టనా? అంటే నా జుట్టు తెల్లగా ఉందనేగా? అంతే. కర్మరా నాయనా, మళ్ళీ మొదటికొచ్చింది. నువ్వు బాధపడకు మధు. ఆ మారుతీరావు నిన్ను మర్చిపోయినా నేను మాత్రం నిన్ను మర్చిపోను. నీకేం కావాలన్నా సరే నేనున్నాను. అలాగే నువ్వు కూడా నన్ను మర్చిపోకు. హే, మీ గోలాపండి. మా మావయ్య కోమాలో నుంచి లేచాడు అనగాని చాలా సంతోషంగా వచ్చాను. తిరిగి ఇంకో పెద్ద గండం ఎదురైనట్టు అయింది. మీ మామయ్య పేరు పెద్దగండమా? అయ్యో కర్మ, కర్మరా బాబు. నువ్వు కూడా కొట్టుకోబోయా, తల మ్యాచింగ్ అవుతుంది. అంటే ఆ మారుతిరావుకి గతం గుర్తులేదా? హ, నిజంగానే భగవంతుడున్నాడే. అవును భాగ్యం, ప్రస్తుతానికి ఆ గండం తప్పింది. మారుతీరావు గతం మర్చిపోయాడు కాబట్టి మన రహస్యం సేఫ్. ఏయ్ ఆగవే, ఎక్కడికెళ్ళొస్తున్నావు ఈ టైంలో? అది అమ్మమ్మ, నిద్ర పట్టక అలా వాకింగ్కి వెళ్ళొస్తున్నాను. అలా వాకింగ్కి అంటే ఎక్కడి దాకా అమ్మా? కోమాలో నుంచి బయటకు వచ్చిన మీ మావయ్య దగ్గరగా?
లేక గతం మర్చిపోయిన మారుతిరావు హాస్పిటల్ వరకా? హాస్పిటల్కి ఏంటి సింధు? అయినా మావయ్య గతం మర్చిపోయాడా? నువ్వు బాగానే కవర్ చేస్తున్నావు మధు, కానీ నీ మొహంలో కనిపిస్తున్న ఆ నిరాశే నిజం చెప్పేస్తోంది. నేను కాదు సింధు, నువ్వు కవర్ చేస్తున్నావు. రేపు మావయ్య ఢిల్లీ నుంచి వస్తున్నారని అందర్నీ నమ్మేస్తున్నావు కదా. ఒకవేళ రేపు ఆయన రాకపోతే నువ్వు ఇరుక్కుపోతావు, అది చూసుకో. తెల్లారితే నీ లైఫ్ ఏమవుతుందో నీకే తెలియదు మధు. నువ్వు ఎలా ఇరుక్కుపోతావో చూడు. తర్వాత అందులో నుంచి బయట పడగలవో లేవో నువ్వే ఆలోచించుకో. తర్వాత నా గురించి జాలిపడొచ్చు. తెల్లారితే నీ జీవితం తెల్లారిపోతుందని సింధు సింపుల్గా చెప్తుంది. సింధుతో పెట్టుకోకు. ఆ మారుతిరావు గడి ఏదో నిజం చెప్తాడని నువ్వు ఎదురు చూస్తున్నట్టున్నావు కదా. వాడికి గతం గుర్తొస్తే వాణ్ణి చంపి నేను జైలుకెళ్తాను. నువ్వు ఇలాగే తింగరి వేషాలేస్తే నీ పీక పిసికి చంపేస్తాను. అప్పుడు గాని ఇంటికి పట్టిన పీడ విరగడవ్వదు. సరే చూద్దామమ్మా. తెల్లవారితే ఎవరి పొజిషన్ ఏంటో, ఎవరి రాతలేంటో చూద్దాం. ఎందుకే సింధు దాంతో నీ గొడవ? భాగ్యం, ఒక స్ట్రాటజీతోనే దాంతో మాట్లాడాను. దానికి వేయాల్సిన స్కెచ్ ఆల్రెడీ వేసేశాను. నిజంగానే తెల్లారేసరికి దాని జాతకం మారిపోతుంది. ఇన్నాళ్ళు అది ఆరాధ్యని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడింది కదా. ఇప్పుడు అదే ఆరాధ్యతో దానికి లాక్ వేయబోతున్నాను. ఏం చేయబోతున్నావు? చెప్తాను. పిన్ని, నువ్వు పిలిచావని రిషి శశి చెప్పారు. ఏమైంది? చెప్తాను ఆరాధ్య. నీకు ఆ మధు మీద కోపం ఉంది కదా? కోపం కాదు పిన్ని, తన్ని చూస్తే చిరాకు. నన్ను అడ్డం పెట్టుకుని ఇన్నాళ్ళు తను పెద్ద గేమే ఆడింది. నన్ను మోసం చేసింది. ముఖ్యంగా నీకు దూరం చేసింది. మరి దాన్ని అలాగే వదిలేద్దామా? నువ్వే కదా పిన్ని ఎప్పుడు వదిలే వదిలే అని చెప్తూ ఉంటావు. లేకపోతేనా నా చెల్లిని తమ్ముణ్ణి నిన్ను టార్గెట్ చేసినందుకు ఈ పాటికి ఇంట్లో నుంచి పంపించేయమని నానమ్మకి చెప్పేదాన్ని. నువ్వే వద్దన్నావు. తనని ఇంట్లో నుంచి పంపిస్తే ఏమొస్తుంది ఆరాధ్య? దానికి స్కెచ్ చేస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. అలా వెయ్యాలి. ఆల్రెడీ అలాంటి స్కెచ్ వేశాను. నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. నేను రెడీగా ఉన్నాను పిన్ని. ఏం చేయాలో చెప్పు. ఇది ఆ మధు చేత తాగించు. అది నో అనకుండా తాగేలా చూడు. ఒకవేళ తాగకపోతే? అందుకే కదా 2 గ్లాస్ పెట్టాను. తేజాని అడ్డం పెట్టుకుని ఆ మధుని లాక్ చేయి. ఇది తాగితే ఏమవుతుంది? మనకేంటి లాభం? ఇది తాగితే మధు తన జీవితంలో కోలుకోలేని దెబ్బతింటుంది. అదిప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. తను ఫ్రెష్ అయ్యి నిద్రపోయే ముందు ఇది తాగేలా చూడు. ఇంకా నాకు వదిలే పిన్ని, నేను చూసుకుంటాను. పిన్ని, ఇంకో గ్లాస్ కావాలి. ఎందుకు? అర్థమైంది. పిన్ని, ఈ 2 గ్లాసుల కంటే కొంచెం తక్కువ పోయేవా? జాగ్రత్త ఆరాధ్య. తేజాని టార్గెట్ అయితే ఆ మధు నీ గోల్ మిస్ అవ్వకూడదు. అలాగే పిన్ని.
ఏంట్రా చిన్నపిల్లాడిలాగా నా గుండె ఆగిపోయినంత పనైంది తెలుసా? ఇద్దరు వీరనారీలాగా బిల్డప్ ఇస్తారు కదా, ఇదేనా మీ ధైర్యం? అవును, ఎప్పుడు చూసినా మీరిద్దరూ ఏదో ఒకటి డిస్కస్ చేస్తూనే ఉంటారు. ఏంటి మీ గూడు పుటాని? అందరూ మాకు దిష్టి పెట్టేస్తున్నారా? అయినా ఏముంటుంది, ఏదో కాలక్షేపానికి ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. అదే కదా నా బాధ కూడా. నా ముచ్చట్లు కూడా నువ్వే చెప్పేస్తున్నావే. అది కాదురా. నిజమే భాగ్యం, నువ్వు వచ్చినప్పటి నుంచి నాకంటే పిల్లల కంటే నీతోనే ఎక్కువ సమయం గడుపుతోంది సింధు. కాస్త రాత్రిపూటైనా కాస్త వదిలిపెట్టవే. నా పెళ్ళంతో నేను ముచ్చట్లు చెప్పుకుంటాను. ఆ? సర్లే, మీ మొగుడు పెళ్ళాల మధ్య పానకలో పొడకలాగా నేనెందుకు? నేను పోతానులే. వద్దు, నువ్వు కూర్చో, మేమే వెళ్తాం. సింధు పద. యష్ ఏంటి ఎక్కడికి? నువ్వు రా చెప్తాను, దా. యష్ ఏ దిష్టి కళ్ళు పడకూడదు. ఏంటిది యష్? భాగ్యం ఏమనుకుంటుంది? అబ్బో, మా తాత ఇంతకన్నా ఎక్కువే చేసుంటాడులే. భాగ్యం ఏమీ అనుకోదు గానీ నీకో సర్ప్రైజ్. ఏంటి యష్ అది? ఇదిగో ఈ చీర నీకు చూపించాలని పిలిచాను. ఇంత అర్జెంటుగా చీర చూపించాలా? చీర ఒక వంకే సింధు. అసలు విషయం ఏంటంటే నీతో గడపాలనిపించింది, అందుకే పిలిచాను. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను సింధు. మన ప్రాబ్లమ్స్ అన్నీ రేపటితో సాల్వ్ అవుతాయి. పిల్లలు, నువ్వు, నేను, అమ్మ, నాన్న అందరం హ్యాపీగా ఉంటాం. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం నీకే ఇస్తాను. నన్ను నేను కూడా కంట్రోల్ చేసుకోలేని టైంలో నువ్వు భరించవు. పిల్లల్ని, ఇంటిని, అమ్మని, నాన్నని అందరినీ బాగా చూసుకున్నావు. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని మిస్ అయ్యానన్న ఫీలింగ్ తప్ప ఇంట్లో నువ్వు ఉన్నావన్న ధైర్యం ఎక్కువగా అనిపించేది. నా సింధు అన్నీ చూసుకుంటుంది అని. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రావాలి. మనిద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేయాలి. దీనికి ఎలాంటి ఆటంకాలు రాకూడదు. రేపు భూమి పూజ దగ్గర నుంచి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు అన్నీ సక్రమంగా జరగాలి. భగవంతుడా, యష్ సంతోషాన్ని పూర్తిగా పంచుకోలేకపోతున్నాను. రేపు భూమి పూజకి మావయ్య రారు అని తెలిస్తే ఏం జరుగుతుందో? యష్ మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ తను అనుకున్నట్టే ఏ ఆటంకం లేకుండా జరగాలి. హలో, మళ్ళీ ఎటో వెళ్ళిపోయాయి నీ ఆలోచనలు? సింధు, నువ్వు నాతోనే ఉన్నట్టుంటావు, కానీ నాకు దూరంగా ఉంటున్నావేమోనని నాకు అనిపిస్తుంది. అలా మాట్లాడకు యష్. నీకు దూరం అయ్యే క్షణాన్ని నేను కల్లో కూడా ఊహించుకోలేను. ఇలా ఏదో ఒకటి గట్టిగా తిడితే గాని నీలో ఈ ప్రేమ పొంగి బయటికి రాదా? అదేమీ లేదు యష్. చీర బాగుంది యష్. ఇది అమ్మకు సింధు, రేపు భూమి పూజ కోసం తీసుకున్నాను. బాగుంది యష్. ఇంకేం పనులు మిగిలిపోయాయి? నేనైతే అన్ని ఏర్పాట్లు చేశాను. ఇళ్ల పత్రాలు కూడా రెడీ చేసేసాను. ఇంకా మిగిలింది నాన్న రాగానే అందరికీ పంచడమే. అలాగే ముఖ్యమైన వాళ్ళకు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాను. ఇంకేంటి శ్రీమతి గారు, ఇంకేమైనా మిస్ చేశానంటారా? అమ్మకి నీకు చీరలు, బంగారం కొనాలనుకున్నాను, కొనేశాను. ఈ ప్రోగ్రాం అవ్వగానే మనిద్దరం ఒక హనీమూన్కి వెళ్దాం. ఏంటి యష్ ఇది? ఇప్పుడేంటి ఆ మాటలు? అరే, దగ్గరికి తీసుకుంటుంటే అలా దూరం జరుగుతావేంటి? నేను నీ మొగుణ్ణి. పిల్లలు, అత్తయ్య ఇంకెవరూ నిద్రపోలేదు యష్. ఎవరైనా వస్తారు. ఎవ్వరూ రారులే. నువ్వు నా పక్కనుంటే నాకు వెంటనే హాయిగా నిద్ర వచ్చేస్తుంది.
ఈరోజు త్వరగా నిద్రపోదాం సింధు. రేపు పొద్దునే చాలా పనులున్నాయి. ఆ, ఓండి యష్, పిల్లలు ఇంకా మేల్కొనే ఉన్నారు, వాళ్ళని పడుకోబెట్టొస్తాను. సింధు ఆగు సింధు, వెళ్దూ గాని. ఇదిగో నీకు తెచ్చిన చీర చూపిస్తాను. రేపు నువ్వు ఆ చీర కట్టుకొని నా పక్కన సంతోషంగా నిలబడాలి. భగవంతుడా, రేపేం జరుగుతుందో నాకు తెలీదు, కానీ యష్ అనుకున్న కార్యక్రమాలు ఎలాంటి లోటు లేకుండా జరపగలిగే శక్తి నాకివ్వు స్వామి. ప్లీజ్ యష్, నువ్వు కూర్చో, నేను చెప్పేది విను. ఏయ్, ఫ్లైట్కి టైం అవుతుంటే కూర్చోమంటావేంటి? నాన్న మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళారా? ఎక్కడున్నారో చెప్పు సింధు, నాకు నరాలు తెగిపోతున్నాయి. మావయ్య ఈ ప్రపంచంలోనే లేరు యష్, ప్రపంచంలోనే లేరు యష్, ప్రపంచంలోనే లేరు యష్, ప్రపంచంలోనే లేరు.